శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 17 మార్చి నుంచి 23 మార్చి వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నది ఈ వారం అనేది చూద్దాం. మేషరాశి వారిని గమనించినట్లయితే ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ కూడా కలిపి మిక్స్డ్గా వచ్చే విధంగా ఉన్నాయన్నమాట. దానికి ముఖ్య కారణం మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో వచ్చినప్పటికీ గురు సంచారం అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. షష్టమంలో కేతువు మనం చూసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట. శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలతను కూడా ఇవ్వగలుగుతున్నాడు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వ్యయ స్థానంలో రాహువు దుర్వ్యయాన్ని కారకుడు అవుతున్నాడు. అనవసరమైనటువంటి డబ్బుని ఖర్చు పెట్టించే విధంగా చేస్తున్నాడు. అదేవిధంగా బుధుడు వ్యయ స్థానంలో 12వ ఇంట్లో ఉన్నప్పుడు ధనాన్ని ఇవ్వగలిగినటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా రవితో మోడ్యమంలో ఉన్నాడు. రవి బుధుడు కలిసి అస్తంగత్వం పట్టినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది బుధుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు అన్నమాట. అంటే డబ్బు రావటం అనేది జరుగుతుంది, డబ్బు అదే విధంగా కూడా ఖర్చు అవటం అనేది జరుగుతుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి బుధుడు యొక్క కాంబినేషన్ అన్నమాట. ఈ త్రిగ్రహ కూటమి ఏదైతే జరిగిందో రాహువు రవి బుధుడు కలిసినటువంటి కాంబినేషను ఈ రాశి వారికి వ్యయ స్థానంలో జరిగినప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. ఆ విషయాన్ని మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కాకపోతే విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు ఈ వారాన్ని జరగటానికి ఆస్కారంగా గోచరిస్తూ ఉన్నది. కానీ ఆ జరిగేటువంటి ప్రయాణంలో వచ్చేటప్పటికి అంత శరీరంలో అనుకూలత అనేది తక్కువ, శారీరక శ్రమ అనేది ఎక్కువగా జరగడానికి ఆస్కారంగా గోచరిస్తూ ఉన్నది అన్నమాట ఇక రాశి వారికి. కాకపోతే ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం ఏమిటి అంటే ఇక రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. శని కూడా లాభస్థానంలో ఉన్నప్పుడు అత్యంత యోగకారకుడు అన్నమాట. శని కుజుడు ఇద్దరు కలిసి లాభస్థానంలో ఉన్నప్పుడు ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలతని, విజయాన్ని, సౌఖ్యాన్ని కూడా ఇవ్వగలుగుతారు. ఇక రాశిలో లాభస్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులకి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి 17th నుంచి 23 మార్చి వరకు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఇక రాశి వారికి శారీరక శ్రమ, అదే అధికమైనటువంటి వేడి శరీరంలో పుట్టించగలుగుతాడు. హెల్త్ గురించి కొద్ది ఎక్కువగా పట్టించుకోవాలి. ఉద్యోగము వ్యాపారము ఎలాగ ముఖ్యమైతే అదేవిధంగా వచ్చినప్పటికీ హెల్త్ అనేది కూడా అదేవిధంగా ముఖ్యంగా కూడా ఉంటుంది. ఇక రాశి వారికి 17th నుంచి 23 మార్చి వరకు ధనక్షయ కారకుడుగా మారబోతున్నాడు రవి. అంటే డబ్బుని ఖాళీ చేయబోతున్నాడు అన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి డబ్బు అనేది చేతిలో నుంచి జారిపోబోతున్నది. డబ్బు అనేది ఈ వారం అనేది కొంచెం డ్రైగా ఉండే విధంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రొఫెషనల్గా ఉద్యోగపరంగా కూడా ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పాలంటే కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలో ఉంటాడో ఉద్యోగపరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం, వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాల్లో కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, కార్యాలయాల్లో వచ్చినప్పటికీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. దానికి ముఖ్య కారకుడు వచ్చేటప్పటికి కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా విద్యార్థులు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కుజుడు అనుకూలమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇక విషయంలో అయితే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అలాగే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు మేషరాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు వివాహ ప్రయత్నాల్లో అంత సపోర్టివ్గా ఇవ్వడన్నమాట. కాకపోతే ఇక రాశి వారికి కొంచెం సానుకూలపడడానికి ఈ వారాంతంలో కొంచెం సానుకూలపడడానికి అవకాశాలు అనేవి కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ అది సానుకూలపడే విధంగా కూడా ఉందన్నమాట. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ఈ వారంలో ఓవరాల్గా వచ్చేటప్పటికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఫైనాన్షియల్ రొటేషన్స్ కొంచెం తక్కువగా ఉండే విధంగా గోచరిస్తున్నది. అలాగే ఉద్యోగస్తులకి డబ్బులు లేకపోయినప్పటికీ ప్రొఫెషనల్గా ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి వృత్తిలో కొంచెం అనుకూలంగా ఉండే విధంగా గోచరిస్తుంది అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా విషయాల్లో ఈ వారం ఈ మిగతా వాళ్ళు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటే ఉద్యోగపరంగా ఎవరైతే ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో కానీ లేకపోతే పుస్తక ముద్రణ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంది. ఫార్మస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉందన్నమాట ఈ వారం. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ వారం ఒక సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే
వ్యయ స్థానంలో ఉన్నటువంటి రవి రాహువు బుధుడు కాంబినేషన్ అనేది అంతగా సెట్ అవ్వట్లేదు. ఇక రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఇచ్చే విధంగా ఉంది. జన్మరాశిలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వట్లేదు కాబట్టి గురుగ్రహ అనుకూలత కోసం ఇక రాశి వారు గురుగ్రహ జపాన్ని అనేది చేసుకోవాలి. రవి యొక్క అనుకూలత కోసం రవిగ్రహ అనుకూలత కోసం సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా రాహుగ్రహ జపాన్ని కేతుగ్రహ జపాన్ని కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు వచ్చేటప్పటికీ సరస్వతి కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 17 మార్చి నుంచి 23 మార్చి వరకు వృషభ రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూద్దాం. వృషభ రాశి వారికి మనం గమనించినట్లయితే రవి ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ లాభస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు అనేది వస్తాయి అన్నమాట. ఇక వారంలో రవి యొక్క అనుకూలత బుధుడు యొక్క అనుకూలత లాభస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతారు. కాకపోతే వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బు అనేది అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవటం అనేది పరిపాటిగా కూడా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇక రాశి వారికి మనం చూసినట్లయితే పంచమంలో వచ్చేటప్పటికి కేతువు సంతాన సంబంధితమైన విషయాల్లో అంత యోగ్యాన్ని ఇవ్వదు. వారితో పొరపత్యాలను ఎక్కువగా పెంపొందించుకోకుండా ఉండటం అనేది ముఖ్యం. అదేవిధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు అత్యంత యోగకారకుడు. ధన సంబంధితమైన విషయాల్లో రాజకీయ పరంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీరు ఉన్నటువంటి ఆఫీసులో కానీ మీరు రాజకీయ చతురతతో ఒక అడుగు ముందుకు రాగలుగుతారు. ప్రమోషన్స్ గురించి ఇంక్రిమెంట్స్ గురించి రాబోతున్నటువంటి మన మాసఫలను కూడా చెప్పడం జరిగింది. రవి యొక్క మార్పు అనేది బాగా అనుకూలించే విధంగా ఉంది వృషభ రాశి వారికి. దాదాపు నెల రోజుల పాటు అనుకూలంగా ఉంటుంది. మార్చి 15వ తారీఖు నుంచి రాబోతున్నటువంటి ఏప్రిల్ 15వ తారీఖు వరకు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట రవి ఎప్పుడైతే ఇక రాశి వారికి వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నప్పుడు. అదేవిధంగా స్నేహితులు బంధువులతో కూడా సఖ్యత అనేది కూడా అనుకూలించే విధంగా ఉంటుంది ఇక రాశి వారికి. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రాజస్థానంలో శని కుజుడు శుక్రుడు కాంబినేషన్ అన్నమాట. 10th పొజిషన్లో కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వడు, శని కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అంత సానుకూలపడే విధంగా లేదు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏదో ఒక ఆటంకం అనేది ఏర్పడటం మరియు ఆ చేస్తున్నటువంటి ఉద్యోగంలో అనుకూలత సానుకూలత రెండు విధాలుగా కూడా కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. మరియు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వీరికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారాల్లో చివరిలో కొంచెం సానుకూలమైనటువంటి విషయాలుగానే గోచరిస్తుంది. కాకపోతే ఓవరాల్గా వివాహ ప్రయత్నాలు అనేది వృషభ రాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగానే ఇస్తుందని చెప్పవచ్చు అన్నమాట. అదేవిధంగా మిగతా విషయాలు చెప్పాలంటే ఇక రాశి విద్యార్థులకు అసలు ఎలా ఉంది అనేది చూద్దాం. ఎందుకంటే విద్యార్థులకు వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి విద్యార్థులకు వచ్చేటప్పటికి పోటీ పరీక్షలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి నడుస్తుంది కాబట్టి విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా రాజస్థానంలో ఉన్నటువంటి రవి విజయాన్ని ఇవ్వగలుగుతాడు. పోటీ పరీక్షల్లో ఉత్తమమైనటువంటి మార్కుల్లో వాళ్ళు పాస్ అవ్వగలుగుతారు. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ఎప్పుడైతే రాజస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కుల్ని కలిగించే విధంగా ఉంటాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ముఖ్యంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. అదేవిధంగా చదువుకోవటంలో కూడా శ్రద్ధ అనేది కొద్దిగా ఎక్కువగా చూపించినట్లయితే దానిలో విజయాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంది. విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి సరస్వతి కవచాన్ని పఠించినట్లయితే జ్ఞాన సిద్ధి అనేది పొందగలుగుతారు, మానసిక ప్రశాంతత పొందగలుగుతారు, కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్ కోసం ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే విజయం పొందడం అనేది తథ్యంగా గోచరిస్తున్నది. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. అలాగే వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి కొద్దిగా డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. అధికమైనటువంటి దుర్వ్యయం అనేది కారకంగా తయారవుతుందన్నమాట. డబ్బు ఎక్కడ నిలవదు. వారాంతంలో కానీ నెలలో కానీ వచ్చినప్పుడు డబ్బు అదేవిధంగా మాయమైపోతుంటుంది. ఎలా అయిపోతున్నది అంటే దాని తినటువంటి ఖర్చు అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ పంచమంలో ఉన్నటువంటి కేతు అధికమైనటువంటి ఖర్చుకు కారకుడుగా కూడా తయారవుతాడు. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి స్పెక్యులేషన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి పెట్టాలి అనుకునేటప్పుడు మీరు ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు ఈ యొక్క
వారాల్లో వచ్చేటప్పటికి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొంచెం దూరంగా ఉంటేనే అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి అన్నమాట. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా అదేవిధంగా ఉంది. విద్యార్థులకు ఎలా ఉందో చూసాం. ఇప్పుడు వచ్చినప్పటికీ ఏ ఉద్యోగస్తులకి కొంచెం అనుకూలంగా ఉంది అంటే ఈ యొక్క వారం మనం చూసినట్లయితే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. రవి లాభస్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఎవరైతే పుస్తక రంగంలో కానీ లేకపోతే పేపర్ మీడియాలో కానీ ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అదేవిధంగా మిగతా విషయాల గురించి మనం మాట్లాడితే మిగతా ప్రొఫెషన్స్లో వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు దొరకడానికి అనుకూలంగా ఉంది. అలాగే ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వారు కొద్దిగా కష్టపడి చదవాలి. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ముఖ్యంగా కేతు పంచమంలో ఉన్నందువల్ల ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి వినాయకుడిని ఎక్కువగా పూజిస్తే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా శనికి, కుజుడికి, శుక్రుడికి కూడా ఈ యొక్క రాశి వారు పరిహారం చేసుకోవాలి. శనికి వెంకటేశ్వర స్వామిని, కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, శుక్రుడికి లక్ష్మీదేవిని పూజిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక్కడ మిథున రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి అత్యంత యోగకారకుడు అన్నమాట. రాహు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు అనేది రాబోతాయి అన్నమాట. రాహు ఎవరికైతే ఏ రాశి వారికి అయితే లాభస్థానంలో ఉంటాడో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ ఈ రాశి వారికి కేతు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. సెల్ఫ్ డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి రాహు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కానీ రవి రాజ్యస్థానంలో ఉన్నప్పుడు పేరు ప్రఖ్యాతులు, ఉద్యోగపరంగా కూడా ధనరాబడి అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా కుజుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఆ వచ్చినటువంటి డబ్బు కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అధికమైనటువంటి పని ఒత్తిడి, ఖర్చు రెండు విధంగా ఉంటాయి. శరీరంలో కూడా అంత సౌఖ్యం అనేది దొరకదు అన్నమాట. భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వడని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు. కానీ గురువు లగ్నాధిగా మనం చూసుకుంటే రాహువు 12వ ఇంట్లో ఉన్నాడన్నమాట. శాస్త్రంలో ఏం చెప్పారంటే గురువు లగ్నాధిగా రాహువు 12వ ఇంట్లో ఉంటే మిథున రాశి వరకైనా సరే గోచర రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఇస్తాడు. అదే విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట. చాలామంది లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అని చెప్తున్నారు. కానీ గురువు లగ్నాధిగా రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు మిథున రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వట్లేదు అనేది నిజం. లేకుండా ఇప్పుడు రాబోతున్నటువంటి సంవత్సరంలో మే తర్వాత వృషభ రాశి వారికి, అదేవిధంగా కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువుకి 12వ ఇంట్లో ఎటువంటి గ్రహం అనేది లేదు. కానీ మిథున రాశి వారికి గురువు లగ్నాధిగా 12వ ఇంట్లో రాహు అనేది ఉన్నాడు. కాబట్టి ఆ ఫలితం అనేది వేద స్థానాల్లో గ్రహం ఉన్నప్పుడు ఆ యొక్క వేద ఫలితం అనేది నెగిటివ్ ఎఫెక్ట్ అనేది కూడా వస్తుంటుంది అన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే శుక్రుడు, కుజుడు, శని కాంబినేషన్ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు శుక్రుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. శని అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అనుకూలంగా ఉండదు. వీరికి లక్ అనేది ఫేవరబుల్కి కొద్దిగా ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. ఇక రాశి వారికి విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు వచ్చేటప్పటికీ కొద్దిగా కష్టపడి చదివితే ఇప్పుడు ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత అనేది సాధించగలుగుతారు. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశి విద్యార్థులు వచ్చేటప్పటికీ సరస్వతి కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మానసిక చింత నుంచి దూరంగా రాగలుగుతారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి మెడిటేషన్ చేయండి. రాహుగ్రహ ప్రభావం నుంచి, దుష్ట స్నేహితుల నుంచి బయటికి రండి. అప్పుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, ప్రయాణ సంబంధితమైన విషయాల్లో పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ రాశి వారికి. ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఇంక్రిమెంట్స్ విషయంలో ముందుగానే ఉంటారు. ప్రమోషన్స్ పీరియడ్గా కూడా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఓకే, ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కానీ ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ కేతువు సరైనటువంటి స్థానంలో లేడు. ఈ రాశి వారికి ఎక్కువగా మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఓం వినాయకాయ నమః అనే మంత్రాన్ని చదివిన తర్వాతే ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. బుధవారం పూట ఇంట్లో వినాయకుడికి పూజ చేసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు మిమ్మల్ని కాపాడటం, సదా కాపాడేటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. ధన సంబంధంలో అనుకూలమైనటువంటి ఫలితాల రీత్యా కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు.
దానికి అనుకూలమైనటువంటి ఫలితాలకి మంగళవారం పూట ముఖ్యంగా వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం, అదే శనిగ్రహ అనుకూలత రీత్యా కూడా శనిని ఆరాధించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది కూడా చాలా మంచి మంచి మహిమా పూర్వితమైనటువంటి ఒక మంచి విజయాన్ని కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట ఈ రాశి వారికి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. కర్కాటక రాశి వారికి ఈ వారం 17 మార్చి నుంచి 23 మార్చి వరకు ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి మనం గమనించినట్లయితే తృతీయంలో కేతువు అధికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు, మానసిక ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. ధైర్యంతో చేసేటువంటి ఏ విషయంలో అయినా సరే విజయాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. ఇక రాశి వారిని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీరు చూసినట్లయితే అష్టమంలో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు, శని, శుక్రుడు కాంబినేషన్ అన్నమాట. శుక్రుడు ఐశ్వర్యకారకుడు అయినటువంటి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, కుజుడు అష్టమంలో ఉన్నాడు అన్నమాట. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు కర్కాటక రాశి వారికి అధికమైనటువంటి ధనవ్యయం అనేది ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో కుజు సంచారం అనేది అంత యోగ్యాన్ని ఇవ్వదు. ఇది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికీ ఆరోగ్యాన్ని ఎక్కువగా హరింపజేయగలుగుతాడు. కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే మీ భర్త కానీ భార్య కానీ వారి యొక్క జీవిత ఆరోగ్యాన్ని కూడా కొంచెం పరిరక్షించుకోవాలి, కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. శుక్రుడు ఎప్పుడైతే అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ఐశ్వర్యకారకుడుగా కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ధనాన్ని ఇవ్వగలిగినటువంటి స్థాయిలో ఉండగలుగుతాడు. కానీ ఎప్పుడైతే శుక్రుడు, శని, కుజుడు కాంబినేషన్లోకి వచ్చినప్పుడు పాపగ్రహంతో కలిసినటువంటి శుభగ్రహం కూడా పాపత్వాన్ని పొందుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అదేవిధంగా రాహువు ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, రవి, బుధుడు ఎప్పుడైతే ఈ కాంబినేషన్లోకి వస్తుందో అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన, ధన సంబంధితమైన వ్యవహారాల్లో మీ పేరు ప్రతిష్టల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా మీ యొక్క పేరుని మీరు కాపాడుకోవటానికి మీకు అవసరం లేనటువంటి విషయాల్లో తలదూర్చకుండా, మీకు అవసరం లేనటువంటి పత్రాల్లో సంతకాలు పెట్టకుండా దూరంగా ఉండాల్సినటువంటి మనవి. అదేవిధంగా మీకు అనవసరం లేనటువంటి డిబేట్స్ కానీ లేకపోతే మీకు అది అవసరం ఉండదు. కాకపోతే అనవసరంగా వెళ్ళి ఆ యొక్క విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉన్నట్లయితే మీకు జాగ్రత్తగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రాహువు, రవి, బుధుడు కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. ఎవరి మనస్తత్వం వారిది. ఇప్పుడు చూడండి, రాహు వక్రబుద్ధి, రవి వచ్చేటప్పటికీ యోగకారకుడు అయినప్పటికీ కూడా ఇక్కడ కాంబినేషన్లో కలిసినప్పుడు ఒకరి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంకొకరి మీద పడుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మనవి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు గురించి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని రావటం అనేది జరుగుతుంది. కానీ అది పూర్తి యోగాన్ని ఇవ్వదు. ఎందుకంటే గురువు రాజ్యస్థానంలో యోగ్యాన్ని ఇవ్వడు అని చెప్పి శాస్త్రం అనేది చెప్తుంది అన్నమాట. కాబట్టి ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు వారాంతంలో కొంచెం సానుకూలపడే విధంగా ఉంది కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇక రాశి వారికి వచ్చిన షష్టమాధిపతి మరియు భాగ్యాధిపతి గురువు రాజస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగంతో పాటు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు వారం ప్రథమంలో కన్నా వారాంతంలో కొంచెం అనుకూలంగా సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి గురుగ్రహ బలం అనేది కూడా కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక రాశి వారికి ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి, విద్యార్థులకు ఎలా ఉండబోతుందని నేను చూద్దాం. విద్యార్థులకు ముఖ్యంగా చెప్పాలంటే ఎందుకంటే పరీక్ష సీజన్ కాబట్టి విద్యార్థులకు వచ్చేటప్పటికి కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే ఈ రాశి వారికి ధైర్యం ఉంటుంది కానీ దాన్ని ఎగ్జిబిట్ చేయలేరు. దాని అనుకూలత కోసం ఈ రాశి వారు ఏం చేయాలి అంటే కొద్దిగా కష్టపడి చదవాలి. విద్యార్థులు అయితే కాన్సన్ట్రేట్ చేయాలి. గురుగ్రహ బలం అనేది కూడా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మెడిటేషన్ చేసుకున్న తర్వాత సరస్వతి కవచాన్ని పఠించి వీరు చదివినట్లయితే విజయాన్ని పొందడం అనేది తథ్యంగా ఉంటుంది. ఇక రాశి వారికి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు కంపల్సరీగా విజయాన్ని సాధించగలుగుతారు. రాబోతున్నటువంటి సంవత్సరాల్లో కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా విద్యార్థులకు వచ్చేటప్పటికీ సరస్వతి గ్రహ కవచాన్ని పఠించాలి. అలాగే పసుపుతో అదేవిధంగా వచ్చేటప్పటికి
పసుపు కలర్తో అంటే బూందీతో చేసినటువంటి లడ్డూలని వీరు గురువారం పూట సాయిబాబా దేవాలయంలో కానీ లేకుండా దత్తాత్రేయ దేవాలయంలో కానీ పంచిపెట్టినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, సంతాన సంబంధితమైన విషయాలు రాబోతున్నటువంటి సంవత్సరంలో వీరికి సిద్ధిస్తాయి. ఈ సంవత్సరంలో గురుగ్రహ అనుకూలత కోసం ఇందాక చెప్పినటువంటి పరిహారమే చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అలాగే స్త్రీలకి పురుషులకి సంతానం విషయంలో కూడా అనుకూలత అనేది నెక్స్ట్ ఇయర్ పొందగలుగుతారు. అదేవిధంగా వ్యాపార ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కూడా రాబోతున్నటువంటి కొన్ని రోజుల్లో వీరికి పాజిటివ్గా ఉండబోతాయి. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి కుజుడు ఈ రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు దీని నుంచి బయటకు రావడం కోసం కుజగ్రహ అనుకూలత అనేది వీరికి చాలా ఇంపార్టెంట్. దానికోసం వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఈ రాశివారు. మరియు అదేవిధంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శనిగ్రహ ఆరాధన, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కవచాన్ని పఠించాలి. ముఖ్యంగా శనిగ్రహ కవచాన్ని పఠించాలి. రాహుగ్రహ కవచాన్ని కూడా పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. 17 మార్చి నుంచి 23 మార్చి వరకు సింహరాశి వారిని మనకు బాగా గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో మనం గమనించినట్లయితే కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్య కారణం వచ్చేటప్పటికి ధనస్థానాల్లో కేతుగ్రహ సంచారం అనేది అధికమైనటువంటి దుర్వ్యయానికి కారకంగా తయారవుతుంది. కాకపోతే విద్యార్థులకి, వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. దానికి ముఖ్య కారణం గురువు భాగ్యస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. గురువు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు సంతాన సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. ధన సంబంధితమైన విషయాలు, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు ఎవరైతే వెళ్తున్నారో వారికి విద్యార్థులకు వచ్చేటప్పటికి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది అన్నమాట. గురువు అంత బలవంతుడైనటువంటి గ్రహంగా కూడా చెప్తారు. గురుగ్రహ అనుకూలత బృహస్పతి అంటారన్నమాట. బృహస్పతి యొక్క అనుకూలత అనేది జీవితంలో, వివాహ జీవితంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కానీ ఈ రాశి వారికి ధన సంబంధితమైన విషయాల్లో కేతువు ఎప్పుడైతే ధనస్థానాల్లో, కుటుంబ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కుటుంబంలో వచ్చేటప్పటికి అన్యోన్యత అనేది కొంచెం లోపించే విధంగా ఉంటుంది. దాని యొక్క ప్రభావం వచ్చేటప్పటికి కేతువు యొక్క ప్రభావంగా కూడా చెప్పడం జరుగుతుంది. డబ్బు కూడా అధికంగా ఖర్చు అవటం అనేది కూడా జరుగుతుంటుంది అన్నమాట ఈ రాశి వారికి. అష్టమంలో వచ్చేటప్పటికి రాహువు, బుధుడు, రవి కలిసినటువంటి కాంబినేషను జరిగినప్పుడు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, అదేవిధంగా మీ యొక్క హెల్త్ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం అన్నమాట. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఎలాగ ముఖ్యమో అలాగే మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే సప్తమంలో శని, కుజుడు, శుక్రుడు ఉన్నాడు అన్నమాట ఈ యొక్క వారం మొత్తం. ఇప్పుడైతే సప్తమంలో శని, కుజుడు, శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ ఉంటే శని యొక్క దృష్టి కరెక్ట్గా చెప్పంటే సింహరాశి మీద ఉంటుందన్నమాట. అంటే పాప దృష్టి ఎప్పుడైతే సప్తమం మీద ఉన్నప్పుడు ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఆరోగ్యపరంగా కూడా ఏదో ఒక చికాక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా శని యొక్క దృష్టి గురువు మీద కూడా ఉంది. త్రిపాద దృష్టి అంటారు అన్నమాట. త్రిపాద దృష్టి 3-10 దృష్టిలను చూస్తుంటుంది శని యొక్క గ్రహం. దీని యొక్క ప్రభావ రీత్యా కూడా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు నలతని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా వచ్చేటప్పటికి హెల్త్ గురించి కొద్దిగా జాగ్రత్తగా పట్టుకోవాలి. విద్యార్థులకి ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్కి టైం అయిపోయిందంటే ఎగ్జామ్స్లో వీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు. ఆ ఛాన్స్ పోయిందన్నా కూడా వీరికి చాలా ప్రాబ్లం. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా హరింపజేయడానికి రవి, కుజుడు ఇద్దరు, అష్టమంలో రవి, సప్తమంలో కుజుడు 2 ప్రాబ్లమాటిక్ ప్లానెట్స్ అన్నమాట. దాంతోపాటు సప్తమంలో ఉన్నటువంటి శనితో కాంబినేషన్ కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అష్టమంలో ఉన్నటువంటి రవి ఏం చేస్తాడు అంటే ముఖ్యంగా ధనక్షయకారకుడుగా శాస్త్రం చెప్పిందన్నమాట. అంటే డబ్బు అనేది ఖర్చు అయిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రవి అష్టమంలో ఉన్నంత వరకు, సప్తమంలో కుజుడు ఉన్నంత వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని కూడా పెంచగలుగుతాడు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి సామాన్యమైనటువంటి ఫలితంగానే ఈ యొక్క వారం చెప్పవచ్చు. వారం అంతంలో వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా కూడా ఉంటాయి ఈ వారంలో. అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో వారికి కూడా వారాంతంలో కొంచెం సానుకూలమైనటువంటి న్యూస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి, సింహరాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో
నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, స్థానచలనాల గురించి ప్రయత్నాలు అనేది ఈ సంవత్సరమే చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రాబోతున్నటువంటి క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. ఎందుకంటే గురువు యొక్క భాగ్యస్థానం నుంచి గురువు రాజ్యస్థానంలోకి మార్పు అనేది జరగబోతుంది. దాని ప్రభావం అనేది కూడా ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉండబోతుంది అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. అదేవిధంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా చెప్పాలి అంటే డబ్బు అనేది విషయంలో ఈ యొక్క వారాంతంలో డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూసినప్పుడు మనకు వచ్చేటప్పటికి ధన స్థిరత్వం కోసం వినాయకుడిని ఎక్కువగా పూజించాలి. కేతుగ్రహ ఆరాధన అనేది చేయాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అనుకూలత కోసం కేతుగ్రహాన్ని ఎక్కువగా పూజించాలి. వినాయక ఆరాధన చేయాలి. అష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు రాహుగ్రహ జపాన్ని చేయాలి. అలాగే భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి కుజగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది కూడా చేసుకోవాలి. విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాల కోసం వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికీ సరస్వతి కవచాన్ని పఠించాలి. అవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. కన్యారాశి వారికి మార్చి 17 నుంచి 23వ తారీఖు వరకు ఎలా ఉంటుందని నేను చూద్దాం. కన్యారాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కాకపోతే ఆరోగ్యపరంగా మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారిని ఈ వారం గమనించినట్లయితే జన్మరాశిలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు. జన్మరాశిలో ఉన్నటువంటి కేతు ఎటువంటి ప్రభావం చూపిస్తారంటే ఆరోగ్యపరంగా కొన్ని చిక్కుల్ని కలిగించే విధంగా ఉంటాడు. అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో జాప్యాన్ని కలిగించే విధంగా ఉంటాడు. సప్తమంలో రాహు వచ్చేటప్పటికీ ముఖ్యంగా వైవాహిక జీవితంలో మనస్పర్ధలను కలిగిస్తాడు. జీవిత భాగస్వామితో అదేవిధంగా వ్యాపార భాగస్వామితో కూడా ఈ మనస్పర్ధల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రాహు, రవి, బుధుడు కలిసినటువంటి కాంబినేషన్, సప్తమంలో 3 గ్రహాలు కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. దీని ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ముఖ్యంగా వైవాహిక జీవితంతో పాటు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చేయని అనేటువంటి ఏవైతే పనులు ఉంటాయో అవి కూడా మీ మీదకు వచ్చే విధంగా ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలసిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ప్రయాణంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాహు ప్లస్ రవి, బుధుడు కలిసినటువంటి కాంబినేషన్ దృష్టి కరెక్ట్గా 90 degrees అన్నమాట. ఇది చూసినట్లయితే మీరు దీని ప్రభావం సమసప్తక దృష్టి కాకుండా 2 పాపగ్రహాల దృష్టి, దాంతోపాటు రవి కలిసినటువంటి కాంబినేషన్లోకి ఎప్పుడైతే వస్తాయో దీని ప్రభావ రీత్యా ఎలా ఉండబోతుంది అంటే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైనటువంటి శరీరంలో ఉష్ణం అన్నమాట. అంటే వేడి అనేది ఎక్కువగా పుడుతుంది. ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. బుధుడు సప్తమంలో ఉన్నప్పుడు కొంచెం యోగాన్ని ఇచ్చినప్పటికీ రవితో కలిసినప్పుడు మౌఢ్యమంలోకి వెళ్ళిపోతాడు, హస్తగతం పడతాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా కేతువు నుంచి షష్టమంలోకి మనం చూసినట్లయితే శని అత్యంత యోగకారకుడమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కుజుడు కూడా షష్టమంలో ఉన్నప్పుడు ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. శత్రువుల మీద విజయాన్ని సంపాదించగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, సన్మానాలు ఇవి ఈ యొక్క రాశి వారికి కంపల్సరీగా రాగలుగుతాయి. రాజకీయ అనుకూలత బాగా పెరుగుతుందన్నమాట. అలా విధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు అనేవి కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు యోగించే విధంగా ఉంటాయన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. డబ్బు వస్తుంది కానీ డబ్బు అదే విధంగా ఖర్చు అవుతుంటుంది అన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాన్ని పాజిటివ్గా ఇచ్చినప్పుడు శప్తమంలో రవి ఉన్నప్పుడు దాన్ని నెగిటివ్ చేస్తాడనమాట. అంటే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు అన్నమాట. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి శత్రువుల మీద విజయాన్ని, శత్రువులు మిమ్మల్ని ఎదుర్కోవటానికి కూడా భయపడాల్సినటువంటి పరిస్థితిని శని ఇవ్వగలుగుతాడు. దానికి ముఖ్య కారణం షష్టమంలో ఉన్నటువంటి శని అత్యంత బలాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట ఇక రాశి వారికి. గురువు అష్టమంలో ఉన్నప్పుడు విద్యార్థులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే వైవాహిక జీవితంలో కూడా ఇక రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. కన్యారాశి వారికి వివాహ జీవితంలో కొంచెం ప్రతికూలత అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి మేకి వచ్చేటప్పటికి గురువు భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు కాబట్టి అత్యంత అనుకూలంగా రాబోతున్నటువంటి సంవత్సరంలో ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వచ్చేటప్పటికి జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల్లో బాగా ఉత్తీర్ణత పొందడం కోసం బాగా చదవాలి, కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి, గురుగ్రహ అనుకూలత అనేది బాగా పెంపొందించుకోవాలి.
గురుగ్రహ అనుకూలత ఎలా పెంపొందించుకోవాలి అంటే పుస్తక పఠనం బాగా చేయగలిగితే గురుగ్రహ అనుకూలత పెరుగుతుంది. కానీ ఈ రాశి వారికేమో సప్తమంలో రాహువు, మరి అదే జన్మలగ్నంలో వచ్చేటప్పటికి కేతువు ఉన్నాడు. దీనివల్ల ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అన్య సంపర్కం అంటే వేరే స్త్రీలతో వేరే పురుషులతో ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో కలవటం అనేది జరగడానికి ఆ యొక్క విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ముందుకి వెనక్కి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా కూడా మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఇక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు మానసిక వేదన కూడా గురి చేసే విధంగా ఉంటాడు కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా కాన్సన్ట్రేట్ చేయటానికి కొద్ది ప్రతిబంధకంగా కూడా రాహువు గురి చేస్తూ ఉంటాడు. రాబోతున్నటువంటి మే తర్వాత గురువు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి వెళ్తాడో కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే వివాహం చేసుకోవటానికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాలకి ఇప్పుడు కొంచెం అనుకూలత తక్కువగా ఉంది కన్యారాశి వారికి. ఎందుకంటే గురువు అష్టమంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడు. భాగ్యస్థానంలోకి ఎప్పుడైతే మారుతాడో రాబోతున్నటువంటి రోజుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడనమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి రోజుల్లో ఇవ్వగలుగుతాడు. ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చినప్పటికీ విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా వచ్చినప్పటికీ పోటీ పరీక్షలు రాబోతున్నాయి కాబట్టి వాటి కోసం సరస్వతి కవచాన్ని పఠించాలి. రాబోతున్నటువంటి సంవత్సరంలో అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రజెంట్ మేలో ఎలక్షన్, ఇప్పుడు ఉన్నటువంటి మార్చి ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్లో అనుకూలత కోసం వీరు బాగా కష్టపడి చదివితే దానిలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ రంగ ప్రముఖులకు వచ్చేటప్పటికి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. నీలాప నిందలు, మీరు చేయనటువంటి తప్పులు కూడా మీరు భరించాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఏర్పడుతుంటుంది కన్యారాశి వారికి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల రీత్యా జన్మలగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు ఉన్నందువల్ల కేతువుకు వచ్చేటప్పటికి వీరు వినాయకుడిని పూజించాలి. సప్తమంలో ఉన్నటువంటి రాహువు ముఖ్యంగా వైవాహిక జీవితంలో అనుకూలత కోసం దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా కుజుడు షష్టమంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ అనుకూలతకి ఈ రాశి వారు ముఖ్యంగా పూజించాల్సిన దత్తాత్రేయుని, సాయిబాబాని పూజించాలి. వీరు విద్యార్థులు వచ్చేటప్పటికీ సరస్వతి కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా పొందగలుగుతారు. 17 మార్చి నుంచి 23 మార్చి వరకు తులారాశి వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయనేది చూద్దాం. ఇక రాశి వారికి తులారాశి వారి మనం గమనించినట్లయితే సప్తమంలో గురుగ్రహ సంచారం అనేది ఉంది. గురువు యొక్క ప్రభావం అనేది ఇక రాశి వారి మీద పూర్తిగా ఉందన్నమాట. దీనివల్ల ఆరోగ్య ప్రభావితంగా కొన్ని చికాకులు వచ్చినప్పటికీ దాని నుంచి బయటికి రావటం, ఆ ఇమ్యునలాజికల్ పవర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. దైవ చింతనని కలిగించగలిగిన వాడు కేతువు అన్నమాట. ఇక రాశి వారికి 1000 స్థానంలో ఉన్నటువంటి కేతువు యోగకారకుడు. మరియు అదేవిధంగా 12వ ఇంట్లో ఉన్నప్పుడు దైవ చింతనని కలిగిస్తూ ఉంటాడు. పారమార్థిక చింతన, ఆ పుస్తక పఠనాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ మనం గమనించినట్లయితే ముఖ్యంగా పంచమంలో వచ్చేటప్పటికి శని, కుజుడు, శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ ఉందన్నమాట. దీని రీత్యా వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చుకి కారకుడుగా తయారవుతున్నాడు ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే పంచమంలో ఉంటాడో అంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అలాగే పిల్లలకి అనారోగ్య సంబంధితమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి షష్టంలో రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే షష్టంలో ఉన్నటువంటి రాహువు, రవి ఇద్దరు యోగకారకులు అన్నమాట. ఈ రెండు యోగకారకమైనటువంటి గ్రహాలు ఎప్పుడైతే షష్టంలో కలుస్తాయో దీని ద్వారా వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారన్నమాట. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, ఎందుకంటే ఇది అంతా మార్చ్ సీజన్ కాబట్టి మార్చ్ సీజన్లో విద్యార్థులు చదువుతుంటారు. వారికి గురుగ్రహ అనుకూలత పుష్కలంగా ఉంది. రవి అనుకూలమైనటువంటి ఫలితాలు విజయాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. రాబోతున్నటువంటి నెల రోజుల పాటు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. సో దీని రీత్యా వచ్చినప్పటికీ వీరు విజయంలో కొద్దిగా కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించడం అనేది పెద్ద కష్టమేం కాదన్నమాట. ఇక రాశి వారికి రాబోతున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వచ్చేటప్పటికి
ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్, వాటితో పాటు పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి. వాటిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు ఈ యొక్క రాశివారు. మరి అదేవిధంగా ఉద్యోగస్తులకు ఎలా ఉంది అంటే, ఉద్యోగస్తులకి కొద్దిగా ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా అయ్యే విధంగా ఉంది. తులారాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రవి అనుకూలత వల్ల వీరికి వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలతో పాటు ప్రమోషన్స్, నూతన స్థల మార్పిడి గురించి ప్రయత్నాలు చేసినప్పుడు వాటిలో అనుకూలత అనేది వీరు పొందగలుగుతారు. నూతన ప్రదేశాల్లోకి వెళ్ళి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వటం అనేది జరగటం, అది వీరి మానసిక ఆనందానికి గల కారణంగా జరుగుతుందన్నమాట. ఉన్న స్థలంలో కూడా వీరికి ప్రమోషన్స్ గురించి ప్రయత్నాలు చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి తులారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. గురుగ్రహ దృష్టి రీత్యా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. నూతన వివాహ ప్రయత్న విషయాలు, పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులతో పాటు ఇక రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగం వల్ల వారికి కూడా రాహుకేతువుల యొక్క ప్రభావ రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయన్నమాట. ఇక రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇక వారం అనేది మనం గమనిద్దాం. ఇక రాశివారికి వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు కాబట్టి కుజగ్రహ అనుకూలత అనేది వీరికి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వీరు ముఖ్యంగా చేసుకోవాల్సింది మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ వారం ఈ తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందని నేను చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో చూసినట్లయితే మనం చతుర్థంలో కుజుడు, పంచమంలో రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఈ యొక్క వారం గోచరించట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి షష్టమంలో గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. అదేవిధంగా చతుర్థంలో వచ్చినప్పటికీ కుజుడు కూడా చేరాడు అనమాట. అంటే అర్ధాష్టమ శని ప్రభావంతో కుజుడు ఇంకొక పాపగ్రహంగా కూడా చెప్పడం జరుగుతుంది. కుజుడు కూడా జాయిన్ అయినప్పుడు కుజుడు యొక్క ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ అది మన శారీరక ప్రభావంగా చెప్పచ్చు అన్నమాట. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్లో ఈ వారం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో వచ్చినప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా ప్రయాణ సంబంధితమైన విషయాలతో పాటు వైవాహిక జీవితంలో కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది ముఖ్యం. ఇక రాశి వారికి వచ్చేటప్పటికే పంచమంలో ఉన్నటువంటి రాహువు, రవి కాంబినేషన్ కూడా అంతగా యోగించట్లేదు. ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి రాహువు జ్వరకారకుడుగా అధికమైనటువంటి శరీరంలో వేడిని, ఉష్ణాన్ని కలిగించగలుగుతాడు. పంచమంలో ఉన్నటువంటి రాహువు గురించి మనం చెప్పాలంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కానీ ఇవ్వగలుగుతాడు అన్నమాట. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు విజయాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే వేటి మీద విజయాన్ని అంటే శత్రువుల మీద విజయాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. విద్యార్థులు వచ్చేటప్పటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పోటీ పరీక్షల సీజన్ రాబోతుంది. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా మొదలవుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గురుగ్రహ అనుకూలత కోసం సరస్వతి కవచాన్ని పఠించాలి. అదేవిధంగా సాయిబాబాని పూజించాలి. గురువారం పూట సాయిబాబా దేవాలయంలో ముఖ్యంగా బూందీతో చేసినటువంటి లడ్డూలని పంచిపెట్టినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాల్లో, పునర్వివాహ ప్రయత్నాల్లో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వాటిలో అనుకూలత కోసం ఈ యొక్క రాశివారు ఇందాక చెప్పినట్టు విధంగానే సాయిబాబా దేవాలయంలో బూందీతో కానీ లేకుండా ఉంటే ఏదైనా ఎల్లో కలర్ మిఠాయిలు అంటే గోధుమ రంగులో ఉన్నటువంటి మిఠాయిలని మనం సాయిబాబా దేవాలయంలో కానీ లేని పక్షంలో మనం ఎక్కడైనా సరే విద్యార్థులకి పంచిపెట్టినట్లయితే మనకు వివాహ ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వచ్చేటప్పటికీ మానసిక చింత అనేది ఉంటుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రెజర్ అనేది ఎక్కువగా బిల్డప్ అయ్యే విధంగా ఉంటుంది అన్నమాట. మానసికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా ఆ ప్రభావం అనేది ఉంటుంది.
ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దృష్టి ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమం మీద కూడా ఉంటుందన్నమాట. దీని ప్రభావం రీత్యా వైవాహిక జీవితంలో ఉన్నటువంటి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యపరంగా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి. దానికి ముఖ్య కారణం శని అర్ధాష్టమ శని ప్రభావం అనేది కళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎదురవడానికి ముఖ్య కారకంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశి వారికి ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నది. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం ప్రతిబంధకాలు, కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ అడ్డంకులకి ముఖ్య కారణం శని కుజుడు. ఇప్పుడు టైం అనేది వీరికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. సో వీటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాహు యొక్క అనుకూలత అనేది ముఖ్యం. అదేవిధంగా శని అనుకూలత కోసం మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. కుజగ్రహ అనుకూలత కోసం శివుడిని పూజించినా సరే సరిపోతుంది. కుజుడు ఎవరు అంటే సాక్షాత్తు లింగ పురాణంలో ఎవరు చెప్పారంటే లింగ పురాణంలో శివుడి యొక్క శ్రమ బిందువు అంటే చెమ్మట నుండి పుట్టినటువంటి వాడే కుజుడు అన్నమాట. సో శివుణ్ణి పూజించినా సరే తన యొక్క పుత్రుడే కాబట్టి తన యొక్క ప్రభావం అనేది వీరి మీద ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఓవరాల్గా విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత కోసం ఇందాక చెప్పినటువంటి విషయాన్ని సరస్వతి గ్రహ కవచాన్ని పఠించి విజయాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను. ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ధనుసు రాశి వారిని మనం గమనించినట్లయితే శనిగ్రహ అనుకూలత అనేది గురుగ్రహ అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. ఈ రాశి వారికి ఈ వారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా తృతీయంలో వచ్చేటప్పటికి శని కుజుడు కాంబినేషన్ అనేది అత్యంత అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు అన్నమాట. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి రవి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవండి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ముఖ్యంగా గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ వారం 1-2 సార్లు మీరు చూస్తున్నటువంటి డాక్యుమెంట్స్ని చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుజుడు శని కలిసినటువంటి కాంబినేషను తృతీయంలో ఉన్నప్పుడు ప్రమోషన్స్లో ముందుండటానికి ఎక్కువగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే చతుర్థంలో రవి ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటాయన్నమాట. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ధనక్షయకారకుడంగా కూడా ఉంటుంది. రవి ఎప్పుడైతే చతుర్థంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం ఎలా ఉంటుందో అటువంటి ప్రభావాన్ని ఇవ్వగలుగుతాడన్నమాట రాహు రవి కలిసినటువంటి కాంబినేషన్లో. అంటే మీకు తల్లిగారి ఆరోగ్యం ప్రభావ రీత్యా మరియు అదేవిధంగా ఏదో ఒక ఇష్యూస్ అనేవి ఇంట్లో అరైజ్ అవుతూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ శక్తితో యుక్తితో కూడా మీరు సాధించగలిగినటువంటి శక్తిని శని కుజుడు ఇవ్వగలుగుతాడు అన్నమాట. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతున్నాడు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. గురువు యొక్క యోగకారకమైనటువంటి స్థితి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఎటువంటి ఫలితాలు వస్తాయంటే విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ యొక్క పరీక్షా కాలంలో వచ్చేటప్పటికి విద్యార్థులు విజయాన్ని సిద్ధించగలుగుతారు ధనుస్సు రాశి వారు. ఎందుకంటే ఇక్కడ ధనుస్సు రాశి వారికి జన్మ రాశ్యాధిపతే వచ్చేటప్పటికి గురువు కాబట్టి గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి వీరి పేరు ప్రఖ్యాతులు ఈ సంవత్సరం వీరు రాస్తున్నటువంటి ఏవైతే ఎంసెట్ కానీ లేకుండా అంటే గ్రూప్స్ సివిల్స్ ఎగ్జామ్స్లో కానీ ఒక మంచి ఎగ్జామ్ని క్రాక్ చేయగలిగినటువంటి శక్తిని వీరికి ఆ గురువు ఇవ్వగలుగుతాడు. వీటిలో మరిన్ని అనుకూలత కోసం వీరు పూజించాల్సినది ఎవరి అంటే లక్ష్మీదేవి సరస్వతి దేవిని ఎక్కువగా పూజించాలి. సరస్వతి దేవి కవచాన్ని ఎక్కువగా పఠించాలి. అలాగే గురుగ్రహ కవచాన్ని కూడా పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యరీత్యా కొన్ని చికాకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అది తథ్యం. వాటి నుంచి బయటపడటం కోసం సూర్యారాధన అనేది చేయాలి. సూర్య నమస్కారాలు అనేది ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా రవిగ్రహ అనుకూలత కోసం కూడా రాహుగ్రహ అనుకూలత కోసం కూడా రవిగ్రహ కవచాన్ని పఠించాలి. దుర్గాదేవిని బుధవారం పూట ఒక్కరోజు పూజిస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇక రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు శని మంచి అనుకూలమైనటువంటి స్థానాల్లో కలిసి ఉన్నారన్నమాట.
వీటి యొక్క ప్రభావ రీత్యా ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకి తో పాటు వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ధనం అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అయినప్పటికీ కూడా దానికి తగినట్టుగానే రెట్టింపుగా సంపాదించేటువంటి శక్తి కూడా ఈ రాశి వారు పొందగలుగుతారు. వీటన్నిటితో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం బాగా గమనించినట్లయితే కుజుడు రవితో పాటు గురువు కూడా అనుకూలమైనటువంటి స్థితి, రాజ్యస్థానంలో కేతువు కూడా అనుకూలమైనటువంటి స్థితి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుందన్నమాట ఈ రాశి వారికి. ఓవరాల్గా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ఏదైనా పదవి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి ఒక మంచి పదవి, సంఘంలో గౌరవము, గుర్తింపు కలిగినటువంటి పదవి వీరికి ఈ యొక్క వారంలో పొందగలుగుతారు అన్నమాట. వాటిలో ఎటువంటి సంశయం లేదు. ఓవరాల్గా ఈ వారం ఈ రాశివారం చేసుకోవాల్సినటువంటి పరిహారం అనేది ఏంటి అనేది చూద్దాం. ఏ దైవాన్ని దర్శించాలి, ఎటువంటి పూజ చేసుకోవాలి అనేది మనం చూసినట్లయితే ఈ వారం ఈ యొక్క రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పుడు ధనుస్సు రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా పూజించాల్సినది సూర్యారాధన అనేది చేయాలి, సూర్యగ్రహ ఆరాధన చేయాలి, అలాగే రాహుగ్రహ అష్టకాన్ని పఠించడం, అలాగే రాహుగ్రహ కవచాన్ని పఠించడం, వాటితో పాటు వీరు పూజించాల్సింది వచ్చేటప్పటికి కేతుగ్రహ జపాన్ని చేసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. మకర రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి శని కుజుడు ధనస్థానంలో ఉన్నాడు. శనిగ్రహ ప్రభావం అనేది మకర రాశి వారి మీద కొద్దిగా ఎక్కువగానే ఉంది. అధికమైనటువంటి ఖర్చుని కారకుడుగా తయారయ్యాడు. అదేవిధంగా కుజుడికి కూడా చెప్పాలంటే ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా ఈ రాశి వారి మీద ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాడు అన్నమాట. ఎప్పుడైతే ధనస్థానంలోకి కుజుడు వెళ్తే అది ఎలా ఉంటుందంటే జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ధనక్షయకారకుడిగా ఉంటాడనమాట. అంటే డబ్బు ఎంత సంపాదించినా సరే అది నిలవదు, అధికమైనటువంటి ఖర్చుకు కూడా కారకుడు అవుతాడు. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో రవి ఉన్నాడన్నమాట. రవి ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు సంఘంలో గౌరవము, గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు పొందగలుగుతారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక రాశి వారికి చెప్పాలి అంటే మనం డబ్బు సంపాదించడం, పేరు, ప్రమోషన్స్ గురించి మంచి అనుకూలమైనటువంటి స్థానంలో రవి ఉన్నట్లుగానే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రాహువు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట. రాహు యొక్క అనుకూల రీత్యా వీరికి వచ్చేటప్పటికి ఉద్యోగంలో షార్ప్గా ఉండగలుగుతారు. అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి ఏవైతే చతురతలు ఉంటాయో, అంటే వారు చేసేటువంటి జిమ్మిక్స్ ఏవైతే ఉంటాయో పొలిటికల్గా కూడా వీరు రాజకీయంగా కూడా ఎదగలుగుతారు అన్నమాట. అంటే రాజకీయ పరంగా కూడా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి స్లోగా మారబోతున్నాయి. ప్రజెంట్ గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి రాహు రవి కలిసినటువంటి కాంబినేషను మకర రాశి వారికి అనుకూలంగా ఉందన్నమాట. ఇది కొన్ని రాశుల వారికే రాహు రవి కలిసినటువంటి కాంబినేషన్ అనుకూలంగా ఉంది. వారిలో వచ్చేటప్పటికి మకర రాశి వారు కూడా ఒకరు అన్నమాట. అదేవిధంగా ధనస్థానాల్లో ఉన్నటువంటి శని కుజుడు వచ్చేటప్పటికి కొంచెం అవయోగ్యాన్ని కలిగించారు. ఇది ఎటువంటి అవయోగ్యం అంటే ధనస్థానంలో శని కుజుడు కలిసినప్పుడు పాపత్వాన్ని కలిగిస్తున్నారు, డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా చేస్తున్నారు, ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కుటుంబంలో కూడా చిన్న చిన్న కలతలు ఉంటాయి, వైవాహిక జీవితంలో మనస్పర్ధలకు గురి చేసే విధంగా ఉంటాడన్నమాట. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఇక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చుట్టుపక్కల ఉన్న వారందరినీ కలుపుకొని పోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. డబ్బును కూడా కొద్దిగా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఇవన్నీ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు. ఇవన్నీ మనం టెక్నికల్గా కూడా చేయాలన్నమాట. ఇక రాశి వారికి గురువు చతుర్థంలో ఉన్నాడు, అంత యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేడు. గురువు కొన్ని స్థానాల్లోనూ యోగిస్తాడు. అటువంటి యోగ్యకారకమైనటువంటి స్థానాల్లో గురువు లేడు కాబట్టి ఇక రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి కొద్దిగా జాగ్రత్తగా చదవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. రాహు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. గురువు గురించి వీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే ఈ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరాల్లో వీరికి వచ్చేటప్పటికి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. మే 1వ తారీఖు నుంచి ఇక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఇక రాశి వారిని మనం గమనించినట్లయితే కేతు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. మన కేతు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో అవి దగ్గర దాకా వచ్చి చేజారిపోయేటువంటి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు. ఇక రాశి వారు వచ్చేటప్పటికి కొద్దిగా హార్డ్ వర్క్ అనేది చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు ముఖ్యంగా కొద్దిగా కష్టపడి చదవాలి. వారితో పాటు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ఐఐటి కానీ లేకుండా ఉంటే IIIT కానీ లేకుండా ఉంటే ఎంసెట్
ఇలాంటి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా కొద్దిగా కష్టపడి చదివితే విజయాన్ని సాధించగలుగుతారు. రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి వృత్తిరీత్యా ఒక మంచి అనుకూలమైనటువంటి పొజిషన్ అనేది వారు పొందగలుగుతారు. సంఘంలో గౌరవము గుర్తింపు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక పవర్ అనేది వీరికి పొందగలుగుతారు. అది వీరికి సిద్ధించగలుగుతుంది అన్నమాట. దానికి ముఖ్య కారణం రాహు రవి కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. ఇది బాగా అనుకూలించేటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. ఇక రాశి వారికి ఓవరాల్గా వచ్చినప్పటికి ఇలా ఉంటుంది. ఇక రాశి వారి గురించి మనం ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకి కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి వారు కొద్ది కాన్సన్ట్రేట్ చేయాలి. సరస్వతి గ్రహ కవచాన్ని పఠించాలి. అదేవిధంగా ఎవరికి బాగా అనుకూలంగా ఉంటుంది అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి, మరి అదేవిధంగా న్యూస్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా అనుకూలంగా ఉండే విధంగా ఉంది. రవి తృతీయంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉండే విధంగా ఉంది. అదేవిధంగా సంఘ సంస్కర్తలు మరి అదేవిధంగా ఎవరైతే ముద్రణ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా కుజుడికి శనికి పరిహారం చేసుకోవాలి. ఏలినాటి శని ప్రభావం అయితే శనిగ్రహ అనుకూలత కోసం వెంకటేశ్వర స్వామి వ్రతం, అదేవిధంగా కుజుడికి అనుకూలత కోసం కుజగ్రహ ఆరాధన అనేది చేయాలి. ఇక రాశివారు మరిన్ని సానుకూలమైన ఫలితాల కోసం చెప్పినటువంటి ఫలితాలు చేయండి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటారు. కుంభరాశి వారికి 17 మార్చి నుంచి 23 మార్చి వరకు ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. కుంభరాశి వారికి మనం గమనించినట్లయితే జన్మరాశిలో వచ్చేటప్పటికి శని, కుజుడు, శుక్రుడు ఉన్నాడు అన్నమాట. జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మానసిక చింతన ఎక్కువగా కలిగించే విధంగా ఉన్నాడు. అదేవిధంగా శని కుజుడు జన్మరాశిలో కలవటం వల్ల మానసిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా ఇక రాశి వారికి తగు జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే జన్మరాశిలోకి కుజుడు ఎప్పుడైతే సంచారం చేస్తాడో కుజుడు యొక్క దృష్టి అర్ధాష్టమ దృష్టి ఉంటుంది, అష్టమ దృష్టి ఉంటుంది. కాబట్టి ఇది జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ధనస్థానంలో రాహు ఎప్పుడైతే ఉంటాడో అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. రవి కూడా వచ్చేటప్పటికి ఇక రాశి వారికి ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఆ యొక్క ప్రభావం అనేది జ్వరపీడత్వాన్ని కలిగించే విధంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వారం అనేది సామాన్యమైనటువంటి ఫలితం, మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయన్నమాట. తృతీయంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. కాకపోతే ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంతకన్నా ఎక్కువగా ఈ రాశి వారికి చేయలేయడం. అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇవి ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు శని కలిసినటువంటి కాంబినేషను, జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వగలుగుతాడు. మరి చుట్టుపక్కల వారు వచ్చేటప్పటికి వీరి మీద అదే పనిగా వీరిని కేంద్రీకృతంగా వీరిని గమనించటం, వీరిని కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా ఆఫీసెస్లోను స్కూల్స్లోను వీరు పనిచేస్తున్నటువంటి ఉద్యోగాల సంస్థల్లోనూ వీరిని టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా వీరికి అనిపిస్తూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి వారి యొక్క ఓర్వలేనితనం, వీరి యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేనితనం వల్ల వీరి కొద్దిగా ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉందన్నమాట వీరి మీద. జన్మరాశిలో మూల త్రికోణ స్థానంలో శని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇక రాశి వారికి ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. వీరు వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అలాగే నరసింహస్వామి వ్రతం కూడా ఈ రాశి వారికి కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఇక రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం గడ్డు కాలంగానే చెప్పచ్చు. అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. జన్మలగ్నంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క దృష్టి రాజ్యస్థానం మీద ఉంది. దీని ప్రభావరీత్యా వచ్చినప్పటికీ ఇది పాప దృష్టి అన్నమాట. ఈ పాప దృష్టి రీత్యా వీరికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ఉద్యోగస్తులకి కానీ అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారంలో ధనం విషయంలో మోసపూరితమైనటువంటి మాటలు నమ్మద్దు. దొంగ స్వామీజీలను కానీ లేకపోతే మోసపూరితమైనటువంటి కాల్స్ కానీ దొంగలను కానీ నమ్మకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ యొక్క రాశివారు విద్యార్థులు వచ్చినప్పటికీ కష్టపడి చదివితే కానీ ఉత్తీర్ణత సాధించలేనటువంటి పరిస్థితిగా ఉంది. గ్రహగతులు వీరికి బాగా అనుకూలంగా లేవు. సరస్వతి గ్రహ కవచాన్ని పఠించి ఈ రాశి విద్యార్థులు చదివినట్లయితే విజయాన్ని సాధించగలిగినటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంది కాబట్టి వారు సాధించగలుగుతారు.
అదేవిధంగా ఇక రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి వీరు ఎంత కష్టపడి సంఘంలో సంఘ సంస్కరణలు చేసినప్పటికీ కూడా వాటికి రివర్స్ అయ్యేటువంటి రిజల్ట్స్ ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఇక రాశి వారికి జన్మ ధనస్థానంలో వచ్చేటప్పటికి రవి గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అటువంటి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఆశించినటువంటి స్టేట్స్కి వీరికి రాకపోవటం అనేది కొంచెం నెగిటివ్గా కూడా చెప్పచ్చు అన్నమాట. సో ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవాలి. అదేవిధంగా కుజగ్రహ అష్టకాన్ని పఠించడం, కుజగ్రహ కవచాన్ని పఠించాలి. ధనస్థానంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి అనుకూలంగా లేడు కాబట్టి రాహుగ్రహ శ్లోకాన్ని, రాహుగ్రహ అష్టకాన్ని, అష్టమంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి అనుకూలంగా లేడు కాబట్టి ఇక రాశి వారు కేతుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు వచ్చేటప్పటికే సరస్వతి గ్రహ కవచాన్ని పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు పొందగలుగుతారు. మీనరాశి వారికి ఈ యొక్క వారం 17th మార్చి నుంచి 23 మార్చి వరకు ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. దీనివల్ల వచ్చేటప్పటికి అధికమైనటువంటి వేడి అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. బాడీలో జ్వర పీడత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా వీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ముందుకి వెనక్కి చేసేటువంటి ఆలోచన అనేది వీరికి కొంచెం కష్టాన్ని కూడా కలిగించే విధంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురువు ధనస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. దీని రీత్యా వచ్చేటప్పటికి పేరు ప్రఖ్యాతులు, సంఘంలో గౌరవం, గుర్తింపు సంపాదించగలుగుతారు. ముఖ్యంగా గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు వడ్డీ వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంటుంది. వాటితో పాటు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి సంఘంలో గౌరవం, గుర్తింపు ఉంటుంది. రాజకీయ రంగంగా కూడా ఎదగలుగుతారు అన్నమాట. రాజకీయంగా ఎదగలిగినా సరే వీరు వచ్చేటప్పటికి నిర్ణయం తీసుకోవడంలో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత రీత్యా విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అనుకూలంగా ఉంటుంది. వారితో పాటు పుస్తక రంగం, ముద్రణలో ఉన్నటువంటి వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం, మీడియా, పుస్తక షాపు డీలర్స్కి, యజమానులకి అనుకూలంగా ఉండేటువంటి ఫలితాలుగా ఉంటాయి అన్నమాట. వాటితో పాటు కన్స్ట్రక్షన్ రంగం ఫీల్డ్లో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి జన్మలగ్నంలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు వైవాహిక జీవితంలో కొద్దిగా కలతల్ని క్రియేట్ చేసే విధంగా ఉంటాడు. అదేవిధంగా జన్మలగ్నంలో ఉన్నటువంటి రాహు, బుధుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మానసిక చింతన కూడా కలిగించే విధంగా ఉంటాడు. జ్వరపీడత్వాన్ని కలిగించే ఉంటాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే ఉత్తీర్ణత సాధించడం అనేది పెద్ద కష్టంగా ఉండదు. మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇక రాశి వారికి జన్మ లగ్నంలో ఉన్నటువంటి రావి జ్వరపీడత్వాన్ని కలిగిస్తాడు కాబట్టి ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు అనేవి ఇక రాశి వారు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే రవి జన్మలగ్నంలో ఉన్నప్పుడు అంత సామాన్యంగా వదలడం అన్నమాట. ఆరోగ్యాన్ని హరింపజేస్తాడు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో వచ్చేటప్పటికి ప్రయాణం అనేది ఉంటుంది, కానీ ప్రయాణాల్లో వచ్చేటప్పటికి కొన్ని సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. అంటే అధికమైనటువంటి శరీర వేడితో కలిగినటువంటి ప్రయాణంగా ఉంటుంది, సామాన్యంగా ఉండదు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం మిగతా విషయాలు గమనించినట్లయితే కుజుడు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి 10వ స్థానంలో ఉన్నాడు. శని కూడా ఏలినాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అయింది. దీని రీత్యా కూడా డబ్బు అనేది అధికంగా ఖర్చు అవుతుంటుంది. డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకోండి. మోసపూరితమైనటువంటి మాటలు అనేది నమ్మద్దు. దొంగ స్వామీజీలు, దొంగ బాబా లాంటి విషయాల్లో మోసపోవద్దు. ఒకరి దగ్గర వెళ్ళేటప్పుడు వారు ఎలాంటి వాళ్ళు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాతే వారి దగ్గరికి అప్రోచ్ అవ్వడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే మనకు కనపడేదంతా వాస్తవం కాదనే విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. వేస్థానంలో ఉన్నటువంటి కుజుడు, శని వచ్చేటప్పటికి అంత యోగ్యాన్ని ఇవ్వరు. ధనం విషయంలోనూ అదేవిధంగా ఆరోగ్యపరంగానూ కొన్ని చికాకులను కలిగించే విధంగా ఉంటారన్నమాట ఇక రాశి వారికి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంది. సంతాన సంబంధితమైన విషయాలు అనుకూలిస్తాయి. ఇంట్లో, గృహంలో వచ్చేటప్పటికి ఒకరికి ఉద్యోగంలో రావటం అనేది జరుగుతుంది. అదే ఆదాయం పెరగటం అనేది జరుగుతుంది. గృహ ఆదాయం పెరగటం, ఒకరికి ఉద్యోగం రావటం, ఒకరి స్థిరత్వాన్ని పొందటం అనేది మీ మానసిక ఆనందానికి కారణంగా తయారవుతుంది. ఆ విషయంలో ఎటువంటి డౌట్ అనేది లేదు. కాకపోతే వచ్చినటువంటి డబ్బు గృహంలో కట్టాలని చెప్పి ఒక ఆలోచన రావటం, ఆ గృహ నిర్మాణానికి ముందుకు వెళ్ళాలనే ఆలోచన రీత్యా ముందుకు జరగటం అనేది జరుగుతుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి 10వ స్థానంలో ఉన్నటువంటి శని, కుజుడు, శుక్రుడు అంత యోగకారకమైనటువంటి స్థానంలో లేరు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో. ఇక రాశి వారికి రాజకీయ రంగ ప్రముఖులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. మానసికంగా రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులతో పాటు సంఘంలో గౌరవం, గుర్తింపుతో పాటు పదవి
ఏదైతే ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి పదవి కూడా వీరికి వచ్చి చేరుతుంది. మీనరాశిలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఎటువంటి పరిహారాలు తీసుకోవాలంటే జన్మరాశిలో ఉన్నటువంటి రాహువుకి, సప్తమంలో ఉన్నటువంటి కేతువుకి వివాహ జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్నటువంటి మీకు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వివాహిక జీవితంలో మానసిక వైరాలను కలిగించే విధంగా ఉంటుంది అన్నమాట. వీటికి రాహుకేతువులు జపం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని, కుజుడికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే ఈ వారం ప్రశాంతంగా నడుస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.